బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. ఇంటి వద్ద పోలీసుల బందోబస్తు ఏర్పాటు. కౌశిక్ రెడ్డి సవాల్తో చెలరేగిన రాజకీయ దుమార్. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రాణాలు తీస్తోంది. రుణమాఫీ కాలేదని కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారన్న కేసీఆర్ రైతును రాజును చేస్తే కాంగ్రెస్ సర్కార్ వారి ప్రాణాలు తీస్తోందని ట్వీట్. ప్రకాశం బ్యారేజీకి చేరుకున్న కేంద్ర కమిటీ బృందం. బ్యారేజీకి జరిగిన నష్టాన్ని అంచనా వేయనున్న కమిటీ. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద. 96,081 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో సాగుతున్న విద్యుదుత్పత్తి. నాగార్జున సాగర్కు కొనసాగుతున్న వరద. 43,497 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల. జల విద్యుత్ కేంద్రంలో సాగుతున్న విద్యుదుత్పత్తి. అనకాపల్లి జిల్లాలో విషాదం. ఫార్మా కంపెనీ ప్రొడక్షన్ మేనేజర్ అనుమానాస్పద మృతి. సాల్వెంట్ ట్యాంకులో మృతదేహం ఉండటంపై సందేహాలు. మెదక్ జిల్లాలో మరోసారి మూతపడ్డ ఏడుపాయల ఆలయం. సింగూరు గేట్లు ఎత్తడంతో ఆలయం ముందు పోటెత్తుతున్న మంజీరా. తూర్పుగోదావరి జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది. 2 రోజులుగా గణేష్ నిమజ్జన కార్యక్రమాలు నిలిపివేత. గోదావరి నదికి ఎవరూ రావద్దని పోలీసుల హెచ్చరిక. రేపటి నుంచి నిమజ్జనాలకు అనుమతి. వారణాసిలో 2 ఏపీ వాసుల ఆత్మహత్య. ఏప్రిల్లో ఇంటి నుంచి వారణాసికి వెళ్లిన లక్ష్మీనారాయణ, వినోద్ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సెల్ఫీ వీడియో. కోల్కతాలో ఈడీ అధికారుల దాడులు. ఆర్జీకర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఇంట్లో సోదాలు. జమ్మూ కాశ్మీర్ కుప్వారాలో భారీ మందుగుండు సామాగ్రి సీజ్. కెరాన్ సెక్టార్లో స్వాధీనం చేసుకున్న భద్రతా దళాలు. లాభాలతో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు. 269 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్. 104 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ.